హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే కొత్తగా గల్ఫ్కి వచ్చి భాష రాక ఇబ్బంది పడే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇవి పిలుపులు ఎలా పిలుచుకుంటారు ఏంటి అనేది ఈ వీడియో ఉంటుంది. అయితే ఇక్కడ అమ్మని నాన్నని పిలుస్తారు అంతే, మిగతా వాళ్ళందరినీ పేర్లతోటే పిలుస్తారు. ఎవరినైనా సరే, ఇంకా ఎంత పెద్దోళ్ళు అవని చిన్నోళ్ళు అవని అందరినీ పేర్లతోటే పిలుస్తారనమాట. ఓకే, ఎలా పిలుస్తారో అయితే చూద్దాం. ఫస్ట్ మామ మామ అంటారు, యుమ్మ అని కూడా అంటారు. యుమ్మ అంటే అమ్మ అని అర్థం, ఇంగ్లీష్లో మదర్. మా అమ్మ అని చెప్పాలంటే ఒమ్మి, ఒమ్మి, యుమ్మి, మై మదర్. బాబా బాబాని యుబ్బా అంటారు. యుబ్బా అంటే నాన్న, ఇంగ్లీష్లో ఫాదర్. యుబ్బా అంటే నాన్న, ఇంగ్లీష్లో ఫాదర్. యుబ్బి అంటే మా నాన్న, ఇంగ్లీష్లో మై ఫాదర్. యుబ్బి అంటే మా నాన్న. యుబ్బా అంటే నాన్న, యుబ్బి అంటే మా నాన్న, ఇంగ్లీష్లో మై ఫాదర్. బాబా అంటే నాన్న అని వస్తుంది, కొన్ని సందర్భాల్లో సార్ అని కూడా అంటారు. ఉక్త్ ఉక్త్ అంటే అక్క లేదా చెల్లి అని అర్థం, ఇంగ్లీష్లో సిస్టర్. సిస్టర్ని ఉక్త్ అంటారు. ఉక్త్ సగీర్ అంటే చెల్లి. ఉక్త్ కిబీర్ అంటే అక్క. ఉక్తి అంటే మా అక్క, మా చెల్లి, మై సిస్టర్ అనమాట. ఉక్తిక్ అంటే మీ చెల్లి. ఉక్తిచ్ అన్నా కూడా మీ చెల్లి, యువర్ సిస్టర్ అని అంటారు ఇంగ్లీష్లో. ఉక్తిచ్ మా చెల్లి, మీ చెల్లి అని చెప్పడానికి ఉక్తిచ్ అంటారు అనమాట. మాది అని చెప్పడానికి ఉక్తి అంటారు. అంటే ఉక్తి అంటే నా అని. అక్కు అక్కు అంటే అన్న లేదా తమ్ముడు అని అర్థం. అక్కు మాల్. అక్కు సగీర్ అంటే తమ్ముడు. అక్కు కిబీర్ అంటే అన్న. అక్కు మలేన్సి అంటే మీ అన్న లేదా మీ తమ్ముడు, యువర్ బ్రదర్ అని అర్థం. అక్కు మాలి అంటే మా తమ్ముడు లేదా మా అన్న అని అర్థం అనమాట. మై బ్రదర్ అని చెప్పడానికి అక్కుమాలి, అక్కుమాలి లేకపోతే అక్కుమలానా అని అర్థం. అక్కుమల్ ఇంచి అంటే మీ అన్న లేదా మీ తమ్ముడు అని చెప్పనీకి అక్కుమలింతి అంటారు. అక్కు సగీర్ అంటే తమ్ముడు, అక్కు కిబీర్ అంటే అన్న. ఇక్కడ అన్న, తమ్ముడు, చెల్లి, అక్క అని ఏం పిలుచుకోరు. కాకపోతే మనకి ఎలా పిలవాలో తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరి కాళ్ళకే పేర్లతోటే పిలుచుకుంటారు. ఎంత పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా కూడా పేర్లతోటే పిలుచుకుంటారు. ఈ విషయం నేను ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. పేర్లతోటే పిలుచుకుంటారు. దేదా అంటే అమ్మమ్మ. దేదా అంటే అమ్మమ్మ, ఇంగ్లీష్లో గ్రాండ్ మదర్, గ్రాండ్ మా. జద్దా అంటే తాతయ్య, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫా. జద్దా అంటే తాతయ్య. కాతి లేదంటే కాల అంటే పిన్ని, ఆంటీ. మనం పిన్ని, చిన్నమ్మ ఇలా పిలుస్తాం కదా, దాన్ని కాతి లేదా కాల అంటారు. కాలు అంటే మావయ్య, అంకుల్. మావయ్య, అంకుల్, మామ అని పిలుస్తాం కదా, కాలు. ఈమ ఈమ అంటే అమ్మాచి అన్న కూడా అత్తే. ఈమ అంటే అత్త, అమ్మాచి అన్న కూడా అత్తనే, ఇంగ్లీష్లో మదర్ ఇంట్లా, మదర్ ఇంట్లా. అరోస్ అరోస్ అంటే పెళ్ళి, మ్యారేజ్. అరోస్ అంటే పెళ్ళి, మ్యారేజ్. పెళ్ళి కూతుర్ని కూడా అరోస్ అనే అంటారు. జోజా జోజా అంటే భార్య, ఇంగ్లీష్లో వైఫ్. జోజా అంటే భార్య, ఇంగ్లీష్లో వైఫ్. జోల్జీ జోల్జీ అంటే సోజీ అంటే భర్త, ఇంగ్లీష్లో హస్బెండ్. భర్తని సోల్జీ అంటారు, ఇంగ్లీష్లో హస్బెండ్. పెళ్ళి కూతుర్ని అరోస్ అని అంటారు. పెళ్ళి కూతుర్ని అరోస్ అని అంటారు. జవాస్ అని కూడా అంటారు అనుకుంటా, అది నాకు సరిగ్గా తెలీదు. బట్ అరోస్ అని మాత్రం అంటారు. అరోస్ అంటే పెళ్ళి. పిల్లల్ని బచ్చా అంటారు. ఈ వీడియో పూర్తి వరకు చూసారు అని అంటే నాకు మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అరబీ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.